ఇందాక ఆరంభంలోనే ఒకవేళ నువ్వు విని ఉండవచ్చు, ఎక్కడో చదివి ఉండవచ్చు, లేదా అనుభవించి ఉండవచ్చు. ఒక వర్తమాన క్షణాన్ని మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాం. కానీ వర్తమాన క్షణాన్ని పునశ్చరణ చేసిన, వర్తమాన క్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నా అది అనుభవించడం కాదు కదా. అనుభవమా? అనకు అనుభవం కాదు కదా. అట్లానే నేను అనుభవించాను ఒకప్పుడు ఆ ధ్యాన స్థితిని, ఆ జ్ఞానాన్ని అని నేను అంటున్నాను అంటే, ఒకవేళ నేను వర్తమాన క్షణంలో గతాన్ని చెప్పినప్పుడు నేను గతించిన అనుభవాన్ని వర్తమాన క్షణంలో మీకు చెబుతున్నా. వర్తమాన క్షణంలో మీరు గతాన్ని మాత్రమే వింటున్నారు. అది ఇద్దరికి ఉపయోగకారి కాదు, ఉభయులకి. ఎలా? గతం నాకే ఉపయోగం లేనప్పుడు స్వగతం మీకు ఎలా ఉపయోగపడుతుంది? దాన్ని ఎలా స్వాగతిస్తున్నారు? స్వాగతించిరాగా అనేది ప్రయోజనకారి కాదు. అంటే ఒక ఎంత అద్భుతమైన మాట అంటే, వర్తమాన క్షణాన్ని గతంగా మార్చలేను అని తెలిసిన తర్వాత, తిరిగి మనం అనుభవించలేము అని తెలిసిన తర్వాత, ఇంకా ఆ ప్రక్రియకి ఏ రకంగానూ ప్రయోజనకారి కాదు. నేను అనుభవించానని చెప్పినప్పటికీ కూడా, నేను అనుభవించానని చెప్పిన అనుభవం నాకు అది ధ్యానం ఎలా అవుతుంది? అట్లా చెబుతున్నాను అంటే నేను వర్తమాన క్షణాన్ని తాత్కాలికంగా నేను అవలోకించట్లేదు, దాన్ని అసలు గ్రహించట్లేదు. అప్పటికే వర్తమాన క్షణం అనుభవంగా ఉంది. మీరు చూడండి, ఏ గత అనుభవాన్ని మీరు మననం చేస్తుంటే వర్తమాన క్షణము అనే దాన్ని మీరు గమనించడం మానివేస్తారు, అవునా కాదా? వర్తమాన క్షణాన్ని గమనించకపోవటమే ధ్యానం నుంచి దూరం అవటము. శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగా అయినా దూరం అవుతాం. మీరు గ్రహించిన రోజున శాశ్వతంగా ధ్యానమే మీరు అవుతారు. ఇంకా అవ్వటమే లేదు. అవ్వటం అనే మాటకి ఇక్కడ ఆస్కారం లేదు. ఎంతో జాగ్రత్తగా, చాలా చాలా నిశ్చితంగా, చాలా. అందుకనే చూడండి ఎంత గొప్ప స్వప్నమైనా. అందుకనే సద్గురుదేవులు మనకి కానీ కృష్ణ పరమాత్మ మనం భగవద్గీత చెప్పుకున్నప్పుడు త్రివిధ అవస్థల్లో, ఒక జాగృతములో త్రివిధ అవస్థల్లో జాగృత, స్వప్న, సుషుప్తులు ఉన్నాయి. సుషుప్తిలో పొందిన నిద్ర అనుభవం, ఆ శాంతి జాగృతంలోకి రావట్లేదు. అది అప్పుడే అయిపోయింది.